భూముల మ్యూటేషన్కు లంచం ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టిన అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం భీమవరం వీఆర్ఓ పోతల శంకర్రావును అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. కొండంపూడి రెవెన్యూలో 2.5 ఎకరాల భూమిని మ్యూటేషన్ చేయడానికి ఈయన లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. పి భీమవరం సచివాలయ పరిధిలో ఓ రైతు మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే 1.5 లక్షలు ఇవ్వాలంటూ వీఆర్ఓ శంకర్రావు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వనిదే పని చేయనంటూ తేల్చి చెప్పడంతో ఆయన విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధిత రైతు సచివాలయంలో 1.5 లక్షలు ఇస్తుండగా డిఎస్పీలు హర్షిత, రమణమూర్తి రంగప్రవేశం చేసి వీఆర్ఓని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. బాధితుడి వివరాలను గోప్యంగా ఉంచారు. నిందితుడిని విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వీఆర్ఓ శంకర్రావు వ్యవహారశైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. దీంతో గతంలోనూ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యారు. దేవరాపల్లి మండలం ఎం అలమండ గ్రామానికి చెందిన ఈయన 2008లో వీఆర్ఓగా పోస్టింగ్ పొందారు. దేవరాపల్లి, కోటపాడు, గాజువాక, భీమినిపట్నం తదితర మండలాల్లో పనిచేశారు. కసింకోట, విశాఖపట్నం అర్బన్ ప్రాంతాల్లో పనిచేసినప్పుడు శాఖాపరమైన ఆరోపణలతో 2 సార్లు సస్పెండ్ అయ్యారు. అయినప్పటికీ పద్ధతి మార్చుకోలేదు. 6 నెలల కిందట బుచ్చేపేట మండలానికి బదిలీపై వచ్చారు. చేతులు తడపడందే చిన్న పని కూడా చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు కారులోనే విధులకు రావడంతో పాటు ప్రత్యేకంగా ఒక సహాయకుని పెట్టుకుని అన్ని పనులు అతడితోనే చేయిస్తుంటారు. ఇప్పుడు మ్యూటేషన్ చేసేందుకు ప్రభుత్వ కార్యాలయంలోనే లంచం తీసుకుంటూ దొరికిపోయారు. పేరు హర్షిత, వైజాగ్ యాంటీ కరప్షన్ బ్యూరోలో డిఎస్పీగా పనిచేస్తున్నాను. నేను నాతో పాటు రమణమూర్తి డిఎస్పీ ఏసీబీ వైజాగ్ మా టీం అంతా కలిసి ఈరోజు ఇక్కడ ఒక ట్రాప్ వేయడం జరిగిందండి. ఇది బుచ్చేపేట మండలానికి సంబంధించి పి భీమవరం అన్న విలేజ్లో పోతుల శంకర్రావు అన్న విఆర్ఓ గారు మా కంప్లైనెంట్ దగ్గర నుంచి అతని ల్యాండ్ 2.5 acres ఎక్స్టెంట్ ఉన్న ల్యాండ్ని అతని నేమ్ అడంగల్లో చేంజ్ చేసి అతనికి ల్యాండ్ పార్సల్ మ్యాప్ ఎల్పిఎం ఇవ్వడానికి గాను 1,50,000 బ్రైబ్ డిమాండ్ చేశారు. సో కంప్లైనెంట్ మా దగ్గరకు వస్తే మేము యాజ్ పర్ ప్రొసీజర్ ట్రాప్ చేయడం జరిగిందండి. తర్వాత గతంలో కూడా ఎవరైతే మా ఈ విఆర్ఓ ఉన్నారో పి శంకర్రావు అన్న అతను ఇతని మీద డిపార్ట్మెంటల్ యాక్షన్స్ కూడా తీసుకున్నారండి ఫర్ కరప్షన్ యాక్టివిటీస్. సో ఇది ఏసీబీకి ఫస్ట్ కంప్లైంట్ అతని మీద ట్రాప్ చేయడం జరిగింది. తర్వాత అందరికీ తెలియజేయడం ఏమనగా ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ మీ దగ్గర నుంచి వాళ్ళు చేయాల్సిన పనికి గాను ఏదైనా బ్రైక్ డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా మా ఆఫీస్కి డైరెక్ట్గా వచ్చైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. ఇతను గతంలో కూడా 2 సార్లు సస్పెండ్ అయ్యాడు మేడం, ఇదే దాని మీద. వీఆర్ఓ ఈవీఆర్ఓ ఇతను లోగడ పనిచేసేటప్పుడు విశాఖపట్నంలో ఒకసారి, అలాగే కసింకోట, కేకోటపాడు ప్రాంతాల్లో కూడా ఇతను సస్పెండ్ అయినట్టుగా రికార్డు ఉంది. ఇతని మీద డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇతని మీద చాలా కరప్షన్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నాడని చెప్పి మాకు ఫిర్యాదు ఉంది. ఆ ఫిర్యాదు మేరకు ఈరోజు స్పెసిఫిక్గా కంప్లైంట్ వచ్చింది కాబట్టి తను 1,50,000 రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది. గతంలో 3 times అండి, 2 times సస్పెండ్ అయ్యింది. ఇది 3 times. కరెక్టే. థ్యాంక్ యూ సార్.